కూల్చివేస్తామని చెప్పి ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అయితే దీంతో పాటుగా అమెరికా, యూకే, ఫ్రాన్స్ కి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఇజ్రాయెల్ మా పైన దాడులను అడ్డుకుంటే మీ బేస్లను టార్గెట్ చేస్తామంటోంది ఇరాన్. అయితే ఇజ్రాయెల్ పై చేసినటువంటి దాడులని ఒకవేళ మధ్యలో కనుక వీరంతా కనుక అడ్డుకుంటే ఏకంగా మీ బేస్ల పైన టార్గెట్ చేస్తామని చెప్పి అటు ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇజ్రాయెల్ మాపై చేసినటువంటి దాడులని అడ్డుకుంటే మీ బేస్లని టార్గెట్ చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇస్తుంటే ఒకవైపు ఇజ్రాయెల్ కూడా భీకరంగా దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్. దాడులను కొనసాగిస్తే టెహ్రాన్ను తగలబెట్టేస్తామని చెప్తోంది. టెహ్రాన్ అంటే ఇరాన్లోని రాజధాని. అయితే దాన్ని పూర్తిగా మట్టు పెడతాం, గాల్లో కలిపేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తోంది ఇజ్రాయెల్. దాడుల్లో ఏకంగా ఇరాన్కు చెందినటువంటి కీలక అధికారులు కూడా చాలామంది మరణించారు. ప్రస్తుతానికి ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ పౌరులు కూడా మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. సో పరస్పరంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో అటు ఇరాన్ కూడా దాడి చేస్తున్న క్రమంలోనే ఇజ్రాయెల్ F-35 జెట్ను కుప్ప కూల్చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇరాన్ కానీ దానిపైన ఇంక ఇజ్రాయెల్ ధృవీకరించడం లేదు. తమకు ఐరన్ డోమ్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దాని ద్వారా మమ్మల్ని ఏ క్షణంలో ఎటు విధంగా దాడి చేసినా కూడా మేము తిప్పి కొడతాం, వాటిని అన్నిటి కూడా నేల కూల్చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్కి సంబంధించి F-35ని మేము పేల్చేస్తామని ఇరాన్ అంటోంది. అయితే మధ్యలో ఇజ్రాయెల్ మాపై దాడులను కనుక అడ్డుకుంటే ఇరాన్ని చెప్తున్న మాట అమెరికా, యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలకు కూడా వార్నింగ్ ఇస్తోంది. ఒకసారి ఆ యుద్ధానికి సంబంధించి ఆ విజువల్స్ చూద్దాం. هاي الصاروخ طلعت. هاي وقعت هاي وقعت يا الله وقعت طيارة. అది చూస్తారు కదా విజువల్స్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లో ఉన్నటువంటి ఆ ఎయిర్ ఫైటర్ జెట్స్ ని గాల్లోనే ఎలా పేల్చేస్తుందో చూస్తున్నారు కదా. ఒక అద్భుతమైనటువంటి ఐరన్ డోమ్ ఉన్నటువంటి ఆ దాని కారణంగానే ఇజ్రాయెల్ ఈరోజు చాలా అద్భుతంగా ప్రతి దాన్ని కూడా అడ్డుకోగలుగుతోంది, అన్నిటిని కూడా తిప్పికొట్టగలుగుతోంది. అయితే ఇదే క్రమంలో ఇరాన్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ కనుక మేము ఇజ్రాయెల్ పైన చేసేటువంటి దాడులని మధ్యలోనే కనుక అడ్డుకుంటే వారి సంగతి తేలుస్తామంటూ అమెరికాకి, ఆ తర్వాత ఫ్రాన్స్కి, యూకేకి వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. అయితే ఇరాన్కి, ఇజ్రాయెల్కి అమెరికా మద్దతుని మీ అందరికి తెలిసిందే. అయితే ఇరాన్కి దాడులని పూర్తిగా అమెరికాని అడ్డుకుంటుందనే ఒక భావనలో ఇరాన్ ఉంది. సో అటువైపుగా మేము ఇజ్రాయెల్ వైపుగా ప్రయోగిస్తున్నటువంటి ప్రతి దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా జరిగితే కనుక మిమ్మల్ని అంతు తేలుస్తాం, మీ ఎయిర్ బేస్ని టార్గెట్ చేస్తామని చెప్పి ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ప్రస్తుతానికి దాడులు ఇంకా కొనసాగుతున్న ఈ క్రమంలోనే ఒక ఫైటర్ జెట్స్ని F-35 ఫైటర్ జెట్ని ఇజ్రాయెల్కి సంబంధించిన దాన్ని మేము నేల కూల్చేస్తామని ఇరాన్ చెప్తోంది. సో ఎక్కడికెక్కడ బంకర్లు సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణమైనా ఇరువైపుల నుంచి దాడులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేమంతా కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తున్నారు. ఎక్స్క్లూజివ్గా RTV మన భారతీయులని, తెలుగు వారిని, ఇజ్రాయెల్ వారిని కూడా సంప్రదించింది. అక్కడ వారితో మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాము. వారంతా బంకర్లను సిద్ధం చేసుకున్నారు. ప్రతి నివాసంలో ఒక బంకర్ అందుబాటులో ఉంది. ఐరన్, మేడప్ ఆఫ్ ఐరన్ అదంతా కూడా. సో ఎటువంటి ప్రమాదమైనా సరే చెక్కు చెదరకుండా అందరినీ కాపాడగలిగేటువంటి ఒక సామర్థ్యం ఉన్న బంకర్స్ అవన్నీ కూడా. సో ఇదే రకంగా ఇరాన్ చేసినటువంటి దాడులను కూడా అటు ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. ఆ డిఫెన్స్ ఫోర్స్ పైన చాలా నమ్మకం ఉందని చెప్పి ఇజ్రాయెల్ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నారు. ఇక ఇరాన్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఇజ్రాయెల్ చేసినటువంటి ఆ మారణ హోమాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు, కళ్ళు చెదిరిపోతున్నాయి, వారంతా భయభ్రాంతకు గురవుతున్నారు. టెహ్రాన్, నటాన్స్ ప్రాంతంలో ఏకంగా న్యూక్లియర్ స్థావరాన్ని టార్గెట్గా ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే ఇజ్రాయెల్ దాడిని పూర్తిగా ఇరాన్ ప్రతిఘటించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏమాత్రం సఫలీకృతం అవ్వలేదు. అంటే నటాన్జా ప్రాంతంలో ఏకంగా న్యూక్లియర్ స్థావరమైనటువంటి విషయాన్ని కనుగొన్న ఇజ్రాయెల్ అక్కడ దాడి చేయడంతో రేడియేషన్ కూడా లీక్ అయింది. రేడియేషన్ లీక్ అవడంతో పాటుగా సుమారుగా 6 సైంటిస్టులు కూడా మరణించారు. చాలా కీలకమైనటువంటి కమాండర్ చీఫ్ కూడా మరణించారు. మరోవైపుగా పొలిటికల్ అడ్వైజర్ ఉన్నటువంటి అలీ షంఖానీ
సో అటు అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించిన పొలిటికల్ అడ్వైజర్ అలీ షమ్ఖానీ కూడా ఈ ఘటనలో మరణించారు. మరికొంతమంది చాలా కీలక వ్యక్తులు మరణించారు. ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ చూద్దాం, ఎందుకంటే ఆ శబ్దాలు విన్నా కొద్దీ అక్కడి ప్రజలు ఎలా భయభ్రాంతులకు గురవుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు. వినేటువంటి మనకే ఇలా ఉంటే అక్కడ నిజంగా ఫేస్ చేసే ప్రజల సంగతి ఏంటో ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. שמור ככה, תחזור אליה מבנה ככה, בסדר? אוקיי, אני מתחיל, בסדר? 100%, עושה, נכנס. రైట్, ప్రెసెంట్ ఇంకా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ దాడులని అటు ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. మధ్యలో ఇజ్రాయెల్ పై దాడి చేసేటువంటి క్రమంలో అమెరికా కానీ ఫ్రాన్స్ కానీ ఇంకితరతర దేశాలు యూకే లాంటి దేశాలు కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీ బేస్లను కూడా టార్గెట్ చేస్తామని ఇరాన్ అట్టుడికిపోతోంది. డెఫినెట్గా ఇరాన్ కోపానికి ఒక అర్థం ఉంది. ఇరాన్కి సంబంధించి చాలా కీలకమైన అధికారులు మరణించారు. ఇరాన్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి ధ్వంసం జరిగింది. న్యూక్లియర్ స్థావరాలు పూర్తిగా కూడా నిలమట్టం అయిపోయాయి. రేడియేషన్ లీక్ అవుతోంది. ఏకంగా అక్కడి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించినటువంటి పొలిటికల్ అడ్వైజర్ అయతుల్లా అలీ షమ్ఖానీ కూడా మరణించారు. అంటే ఎంతటి నష్టం, తీరు నష్టాన్ని ఇరాన్ చవి చూస్తుందో అర్థం చేసుకోండి. అంటే అంతకంటే ముందుగానే ఇరాన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. 9 అణుబాంబులని సిద్ధం చేసి ఉంచాం, ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తాం, ఇజ్రాయెల్ నేల కూర్చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అయితే దానికి ప్రతి దాడిగా భాగంగానే ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ దాడి చేస్తూ 6 ఎయిర్ బేసెస్ ని పూర్తిగా టార్గెట్ చేసి ఇరాన్ పైన దాడి చేసింది. న్యూక్లియర్ స్థావరాలు టార్గెట్ చేయడంతో న్యూక్లియర్ రేడియేషన్ మొదలైంది. ఈ రేడియేషన్ లీక్ అవుతోంది. ప్రస్తుతానికి ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. 6 సైంటిస్టులు మరణించారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఇరాక్ సపోర్ట్ అడుగుతోంది, కానీ ఇరాక్ ఎంత మేరకు సపోర్ట్ చేస్తున్నారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ దాడి ఏకంగా 3వ ప్రపంచ యుద్ధం వరకు రైట్, ప్రస్తుతానికి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా ఇరాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తామని చెప్తోంది. ఇప్పటికే మేము చాలా భీకర దాడి కొనసాగించాం. ఇక ఇరాన్ గగనతలంపై మా ఫైటర్ జెట్ సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్కి చుక్కలు చూపిస్తామనేటువంటి ఒక వార్నింగ్ ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్తున్నారు. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు అంటున్నారు. సో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పైన చాలా భీకరంగా దాడులు చేస్తున్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్కి చుక్కలు చూపిస్తున్నారు. ఇరాన్కి పెద్ద ఎత్తున అక్కడ ఒక మారణ హోమానికి తెరలేపుతున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ప్రెజెంట్ ఇరాన్ వైపుగా ఇజ్రాయెల్ చాలా పెద్ద ఎత్తున ఎక్కుపెట్టింది. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో చాలా భీకర దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ కూడా అటు అమెరికాకి, యూకేకి, ఫ్రాన్స్కి వార్నింగ్ ఇస్తోంది. నేను ఇజ్రాయెల్ పై దాడి చేస్తుంటే అడ్డుకుంటే కనుక మీ బేస్లను టార్గెట్ చేస్తామంటోంది.